శృతి, అపశృతి అనే అంశం మీద మాట్లాడమన్నారు. నాకు తోచిన విషయాల్ని మీ ముందు తీసుకొస్తున్నాను. వీటి తెలిసే ముందు సంగీతాన్ని 5 స్థాయిల్లో పాడతారని మనకు పెద్దలు చెప్తారు. మొత్తం శృతులు 12 శృతులు ఉంటాయి. అంటే 12 స్వరాలు సంగీతంలో. ఈ 12 స్వరాలు కూడా 12 శృతులు. వీటిని మనం ఓ పద్ధతిలో 1, 1.5, 2, 2.5 పిలుస్తాం. అలాగే పాశ్చాత్య పద్ధతిలో అయితే CDEFGAB ఇట్లా, C#, D# ఇట్లా పిలుస్తాం. అయితే ఈ 12 శృతులు, ఈ స్వరాలు కూడా ఎవరికి వినపడదు. మామూలుగా సా ఇది నలుగురు తెలుస్తుంది. సా ఇది అందరికి తెలుస్తుంది. మైకులో పాడేటప్పుడు కూడా ఈ స్థాయి పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఈ డిఫరెన్స్, ఈ తేడా ఎట్లా వస్తుంది అంటే ఇదే స్థాయి అంటారు. వీటి ప్రధానంగా 5 స్థాయిలు. ఒక్కొక్క స్థాయిలో ఈ 12 శృతులు కూడా ఒక్కొక్క స్థాయిలో ఉంటాయి. మనం సాధారణంగా పాడేది మధ్యమ స్థాయి, అనుమందర స్థాయి, మధ్యమ స్థాయి, అనుమందర స్థాయి, మధ్యమ స్థాయి, మందర స్థాయి. మొదటిది అనుమందర స్థాయి, రెండవది మందర స్థాయి, మూడవది మధ్యమ స్థాయి, నాలుగవది తారస్థాయి, ఐదవది అతి తారస్థాయి. మన గొంతు అనుమందర స్థాయిలో పాడలేదు. మందర స్థాయిలో కొన్ని మాత్రం పాడుతుంది. మధ్యమ స్థాయి పాడతాం మనం. తారస్థాయిలో కొన్ని స్వరాలు పాడతాం. అతి తారస్థాయిలో మనం పాడలేము. వీటిలో మధ్యమ స్థాయిలోనే మనం ఎక్కువ పాడతాం. మధ్యమ స్థాయిలో కూడా ఈ 12 స్వరాలని మధ్యమ స్థాయిలో ఎలా ఎత్తుకోవాలి అంటే మన గొంతుకు, ప్రతి వాళ్ళ గొంతుకి ఒక శృతి అనేది సెటిల్ అయి ఉంటుంది. మన భౌతికమైనటువంటి ఏర్పాటులోనే ఉంటుంది. అది దాన్ని మనం కనిపెట్టాలి. పెద్దలతో మాట్లాడినప్పుడు చెప్తారు, లేదా మనమే ఏదైనా ఒక పాటను ఎంచుకొని పాడుతున్నప్పుడు ఆ స్థాయిని మనమే ఎంచుకోవచ్చు ఎక్కువ తక్కువలను బట్టి. పాటలు అన్నప్పుడు వాగ్గేయకార కృతులు, శాస్త్రీయ సంగీత కృతులు అవి కూడా ఒకే శృతిలో పాడడానికి అవకాశం ఉంటుంది. కానీ సినిమా పాటకు అలా కాదు. ఒక్కో పాట ఒక్కో రకమైన బేస్లో ఉండొచ్చు. అయితే అది ఏ శృతిలో మన గొంతులో పాడితే బాగుంటుంది అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఉదాహరణకి జగమే మారినది మధురముగా ఈ వేళ అనుంది. దీన్ని జగమే మారినది మధురముగా ఈ వేళ అనే స్థాయి తగ్గించి పాడామనుకోండి, ఇది మనకు తప్ప ఎవరికి తెలియదు. అవతల వాళ్ళకి తెలియాలంటే దాన్ని పెంచాలి. జగమే మారినది ఒక మోస్తరు ఉంది. ఇంకా అందరికీ బాగా మైక్లో పాడేటప్పుడు పెద్ద అందరికి తెలియాలనుకోండి, జగమే మారినది మధురముగా ఈ వేళ ఇట్లా అన్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఈ మార్పు స్థాయి అన్నమాట. ఈ స్థాయితో పాటు పెరిగేది శృతి. శృతిని ఆధారం చేసుకొని పాట ఉంటుంది. పాటలోని ప్రతి అంశం, ప్రతి స్వరం, ప్రతి అక్షరం శృతిని ఆధారంగానే పాడాలి. అంటే శృతి ఆధార షడ్జం ఉంటుంది. అందుకోసమే ఆ పాటకి ఆధారం అవుతుంది శృతి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా పాట అంతా పాడాలి. అందుకని శృతి నుంచి పక్క తప్పుకోకూడదు అని ఎందుకంటారు అంటే ఆ శృతికి సంబంధించిన మనం ఎత్తుకున్న ప్రారంభం చేసినటువంటి స్వరాన్ని ఆధారం చేసుకొని మిగతా స్వరాలు స్వరస్థానంలో పాడాలి. జగమే మారినది మధురముగా అన్నప్పుడు అంతా ఒకే లెవెల్లో వస్తుంది. కాకుండా జగమే మారినది మధురముగా ఈ వేళ అన్నప్పుడు డివేషన్ వచ్చేసి మధురమ దగ్గర అట్లా మారేసరికల్లా ఏమవుతుంది, శృతి దెబ్బతింటుంది.
స్థాయి దెబ్బతింటుంది. ఇక్కడ మొదలుగా వేరే పాడితే శృతి మారింది, స్థాయి మారింది. ఇలా మారితే దాన్ని అపశృతి అంటారు. నాకు భారతీయ సంగీతానికి రాగ ప్రాధాన్యం ఉంటుంది. రాగ ప్రాధాన్యం అంటే మనం ఒక రాగాన్ని దృష్టి పెట్టుకొని పాడేటువంటి సంప్రదాయం మనది. మన భారతీయ సంగీతం రాగ ప్రాధాన్యం కలిగినటువంటిది. పాశ్చాత్య సంగీతానికి ఈ రాగాలు ఉండవు. కార్డేషన్ కేవలం ఒక స్వరాల్ని విన్యాసం చేసుకుంటూ పెడతారు. ఏ రకమైన స్వరం ఎట్లా మిక్స్ చేసినా సరే అది శ్రావ్యంగా ఉండటం కోసమని అన్ని రకాల స్వరాలని కలుపుతూ వస్తారు. ఒక రాగం అంటూ ఒక ఫిక్షన్ ఉండదు. కానీ మన భారతీయ సంగీతంలో హిందుస్థానీ సంగీతం కానీ కర్ణాటక సంగీతం కానీ కొన్ని రాగాలు అంటే గ్రూప్ ఆఫ్ స్వరాస్, కొన్ని స్వరాలు కలిపి ఒక రాగంగా మనం నిర్ణయించుకొని ఆ రాగ ఆధారంగా పాడడం అనేది మన భారతీయ పద్ధతి. ఇక్కడ సగమదని స అని అనుకోండి, దీనికి హిందోళ రాగం అని పేరు పెట్టారు. ఇక్కడ సా ఇది ఆధార షడ్జం. ఇది ఏ స్థాయిలో ఎత్తుకుంటున్నావు అంటే మధ్యమ స్థాయిలో ఎత్తుకుంటున్నావు. ఇందాక చెప్పినట్టు మీకు మందర స్థాయి అందర స్థాయి పలకదు, ఎవరికి వినపడదు. కాబట్టి సా మ గ మ సా ఈ ఆధార షడ్జము సా, దీన్ని ఆధారం చేసుకొని మిగతా స్వరాలు నిలబడతాయి. దీని ఆధారంగా మిగతా స్వరాలని కరెక్ట్గా ఆ స్వరస్థానాల్లో పాడాలి. స్వరస్థానాలు చెదిరిపోతే స్థాయి మారుతుంది, స్వరం మారుతుంది. స్థాయి మారకుండా స్వరం మారితే రాగం మారుతుంది. సా గ మ అన్నప్పుడు సా గా గా మా అమ్మా అనేది ఆ స్థలంలోనే అదే స్వరం అదే స్థాయిలో పాడితేనే ఆధార షడ్జమానికి అనుబంధం అవుతుంది అది. అలాగే ద ని స సా ని ద మ గ స, ఇందులో ఏ స్వరం కూడా చెదిరిపోకూడదు. ఒకవేళ సరిగ్గా పలకలేకపోతే అవగాహన లేకపోతే ఏమవుతుంది, అది రాగం మారుతుంది. సా గ మ ద ని స అన్నప్పుడే కరెక్ట్గా హిందోళ రాగంలో ఉంటుంది. ఇందులో ఏదైనా మీకు తెలియకుండా స గ మ ద ని స అని అనుకోండి, ఇక్కడ నిషాదం మారింది. మారేసరికల్లా దీని రాగం పేరు మారింది, అది చంద్రకంస అయిపోయింది. ఇట్లా స్వరము స్వరస్థానంలో లేకుండా వేరే స్వరం వేసామనుకోండి, అప్పుడు రాగం మారుతుంది. కానీ స్థాయితో పాటు స్వరం మారిందనుకోండి, అప్పుడు దాన్నే అపశృతి పిలుస్తాం. అంటే ఏమిటి, తోటలో నారాజు తుంగితూ చెను నాడు, నీటిలో వారాజు నీడ నవ్వెను నేడు, తోటలో నారాజు. ఇదంతా కలిపి మనం ఒకే స్వరం మీద ఒకే లెవెల్లో పాడుతాం. కాకుండా దీన్ని స్వరస్థాయి మార్చామనుకోండి, తోటలో నారాజు తొంగితూ చెను నాడు, నీటిలో ఆరాజు నీడ నవ్వేను నేడు. ఇట్లా స్వరాలు మారాయి, స్థాయి మారింది, కంపోజిషన్ మారింది. తద్వారా ఏమవుతుందంటే పాట ఒరిజినల్ రూపం దెబ్బతింటుంది. అలా కాకుండా ఆ రెండింటి కూడా సమస్థాయిలో తీసుకుంటూ వస్తేనే అది శృతి, లేకపోతే అపశృతి. దీన్ని బాగా ఆలోచించండి.